నుంచి కట్ చేసిరు కదా, సరే కేబుల్ వైర్ కట్ చేసిరు, మరి ఇప్పుడు ఈ కొమ్మ పడ్డది, ఇది ఎవరి వల్ల పడ్డది? ఈ వైర్ కట్ చేద్దామనే, మరి ఈ వైర్ కట్ చేద్దామా? లోపల పోతుంది, నేను రెడీ అన్నా. ఈ వైర్ కట్ చేద్దామా? ఉంది కట్టర్ ఉంది నా దగ్గర. ఇప్పుడు వైర్ కట్ చేద్దాం. మరి ఇది ఎట్లా పడ్డది? మరి ఆ వైర్ వల్ల ఆ చెట్టు కట్ చేద్దామా? ఆ చెట్టు కట్ చేద్దాం. మరి ఆ చెట్టు కూడా ఎట్లా పడ్డది? మరి చెట్టుని కూడా నరికేద్దాం, అంతేనా? మరి అవును, మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఆ వైర్లు కట్ చేద్దామా? ఆ వైర్ల వల్లనే కదా మరి ఇప్పుడు ఇబ్బంది అని. ఇప్పుడు అదే వైర్ వచ్చి వేసే కంట్లో కూడా గుచ్చుకుంటుండే, ఆ కంట్లో కూడా గుచ్చుకుంటుండే అది వైర్ అయితే. ఇగో అన్న, వైర్లు అన్న తర్వాత రోడ్డు మీద ఉంటాయి, రోడ్డు మీద వైర్ లేకుండా ఉండటం జరగదు. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక కదా, ఇగో ఈ ఆఫీస్ నడిచేది కూడా అదే వైర్తోనే. మరి ఏం చేద్దాం? ఇప్పుడు ఆ కొమ్మ, ఆ చెట్టు వల్ల కూడా మనకి ఇబ్బంది అయింది. మరి ఇప్పుడు ఆ చెట్టుని ఏం చేద్దాం? మీరే చెప్పండి అన్నా. ఇది ఓపెన్ అన్నా, హ్యాండ్ ఓవర్ చేయాలి మేము. పైసలు చెప్పండి, అమ్ముతాము. నేను రెడీ, మా నెట్వర్క్లు అమ్మనీకి రెడీ, పైసలు కొట్టండి. ఇప్పుడు ఈ రీజన్ తోటి కార్పొరేటర్ కంపెనీలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటున్నారా? 100% అన్న. ఇది ఓపెన్ ఆప్షన్ ఏంటంటే, మేము ఎట్లా అమ్మము, ఆపరేటర్లు మేము అమ్మము, మా నెట్వర్క్లు మేము అమ్మము కాబట్టి వాళ్ళు ఈ వేలే వస్తున్నారు, వాళ్ళు ఈ పద్ధతిలో వస్తున్నారు, వైర్ కటింగ్ పద్ధతిలో వస్తున్నారు. మేము అమ్ముతామన్న 100 మందిలో 10 మంది అమ్ముతారన్న, మిగతా 90 మంది అమ్మరు. అందుకనే వాళ్ళు తెలివి ఏం చేస్తారు, వైర్ కటింగ్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఇదే ఇన్సిడెంట్, ఇది కామన్ అన్న. చెట్లు పడతాయి, పిల్లలు పడతారు, వైర్లు కట్ అవుతాయి, అంతేనా? మీరేమన్నా మీ మీడియా వాళ్ళే మాకు మీరేమన్నా సాయం చేయాలి, రిక్వెస్ట్ సపోర్ట్ చేయండి.